కొడుకును తండ్రి అన్నాడంట, అరే నువ్వు ఫెయిల్ అయితే మాత్రానికి నీ ముఖం నాకు చూపెట్టొద్దురా రే అన్నాడు. ఆ మాట గుండెలో పడిపోయిందండి ఆ బాబుకి. ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో ఆ రోజు రిజల్ట్స్, మా దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం బ్రిడ్జి మీద సూసైడ్ చేసుకుంటున్నాడని కొంతమంది పోలీస్ వాళ్ళకి సమాచారం అందిస్తే, పోలీస్ వాళ్ళు వచ్చే టైంలోనే అంత దూరంలో ఉండగానే టకా లెటర్ రాశాడు. నానా సారీ నానా, నేను చనిపోతున్నాను, నీ మాట నిలబెట్టలేకపోయినా నానా అని చెప్పి దుఃఖముతో లెటర్ రాసి పోలీస్ వాళ్ళు అందుకునే టైంలోనే అమాంతంగా ఆ గోదావరిలోకి దూగేశాడండి. వెతికినా దొరకనటువంటి పరిస్థితి, కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ లెటర్ మాత్రమే దొరికింది. ఆ లెటర్ తన తండ్రికి పోలీస్ వారు అప్పగించారు. ఆ లెటర్ చదువుతూ గుండెలు పగిలిపోయేలాగా తండ్రి ఏడుస్తున్నాడండి. పిల్లలు పుట్టకపోతే 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఏకైక కుమారుడండి. ఫెయిల్ అయితే నీ ముఖం నాకు చూపెట్టొద్దురా అని చెప్పి అన్న పాపానికి మరి కుమారుడు చనిపోయాడు. చూడండి, ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు గాని మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. నిజంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మీద ప్రెషర్ పెడతా ఉంటారు. చూడండి, అనేక మంది ఈరోజు రిజల్ట్స్ రాగానే చాలా మంది స్టూడెంట్స్ చనిపోవడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్స్ కాదా? వాళ్ళ బంధువులలో ఎవరైనా ఆ బాబు కంటే ఎక్కువ మార్క్స్ వస్తే ప్రెస్టేజ్ పడిపోతుంది. వీళ్ళ ప్రెస్టేజ్ గురించి బిడ్డలను శవాలుగా మారుస్తున్న తల్లిదండ్రులారా, దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, పిల్లలను ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి ప్రియ దేవుని బిడ్డలారా.